ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచిన జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచిన జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచిన జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ రాష్ట్ర ప్రజలకి ఆ జగన్మోహన్ రెడ్డి నుంచి విముక్తిని పొందారండి చెప్పాలంటే. ఎందుకంటే ఆ రాష్ట్ర ప్రజలకి మాయ చేసి మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన వ్యక్తి ఏ విధంగా పరిపాలన చేశాడు చెప్పండి. మద్యపాన నిషేధం అని చెప్పాడు. మహిళలందరినీ మోసం చేసి వెన్నుపోటు పొడవలేదా? అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని వెన్నుపోటు పొడవలేదా? అలాగే బాబాయిని చంపేసి తల్లిని చెల్లిని ఏ విధంగా వెన్నుపోటు పొడిచాడు జగన్మోహన్ రెడ్డి కాదా చెప్పండి ఒకసారి. మహిళలందరికీ డ్వాక్రా మహిళలకు కానీ, ఆశా వర్కర్లకు కానీ, అంగన్వాడీ వాళ్ళకి కానీ ఏ విధంగా న్యాయం చేశాడు చెప్పండి ఒకసారి. జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు పొడి చేసి రాష్ట్ర ప్రజలందరికీ చుక్కలు చూపించి మద్యపాన నిషేధం అని చెప్పి మహిళల యొక్క తాలిబొట్టు పొడిచి తాలిబొట్లు తెంచేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదా? మహిళల మీద వెన్నుపోటు పొడిచిన జగన్మోహన్ రెడ్డి కాదా చెప్పండి. అందుకనే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఒక నిర్ణయానికి వచ్చి తద్దినాన్ని పెట్టేశారు జూన్ 4వ తారీఖున వైఎస్ఆర్సీపీ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి. ఎందుకంటే చెత్త మీద పన్ను వేసేసి, రోడ్లు పన్నులు వేసేసి, రోడ్లు గుంతలు లేకుండా ఒక్క రోజైనా పూడ్చాడా చెప్పండి. డిఎస్సీ ఏమైనా తీసాడా చెప్పండి ఒకసారి. ఎన్నో పనులు చెత్త పనులు చేసేసి పెన్షన్లు కూడా సరిగ్గా ఇవ్వకుండా ముసలి వాళ్ళని అవ్వలకి వెన్నుపోటు పొడిచింది నువ్వు కాదా చెప్పండి. ఒక్కసారి ఇంతమందికి వెన్నుపోటు పొడిచావు కాబట్టే ప్రజలందరూ కలిపి నీకు వెన్నుపోటు పొడిచారని నువ్వు మర్చిపోయి జూన్ 4వ తారీఖున వెన్నుపోటు దినమని పెట్టుకుంటున్నావంటే నీ తద్దిన దినంగా పెట్టుకోండి, వైఎస్ఆర్సీపీ తద్దిన దినంగా. అంతేగాని ఈరోజు పూర్తిగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ 31వ తారీఖున పెన్షన్ తీసుకుంటున్నారు. అలాగే రోడ్లు లేని గుంతలు లేని రోడ్లు చూపిస్తున్నారు. అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేశారు. అలాగే అన్నా క్యాంటీన్ పెట్టి శుభ్రమైన తిండి పెడుతున్నారండి. ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి. అనుకున్న కన్నా అనుకోలేనివి ఇంకా ఎక్కువ చేసి చూపిస్తున్నాం. ప్రజలందరూ నిశ్చింతంగా గుండెల మీద చేసుకునే విధంగా పరిపాలన చేస్తున్నావు కాబట్టి ఈరోజు ఏ ఒక్క ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా సుఖశాంతులతో సంతోషంతో ఇప్పటికి జీవిస్తున్నామనే భావనతోనే ఈరోజు ప్రజలందరూ నిర్ణయం తీసుకొని ఈ తీర్పునిచ్చారు. కాబట్టి ఇది ప్రజలందరూ మెచ్చిన తీర్పుగా భావిస్తూ జూన్ 4వ తారీఖున సంతోషకరమైన దినంగా ఈరోజు భావిస్తూ ప్రకటిస్తూ కూటమి ప్రభుత్వాన్ని వర్ధిల్లాలని చెప్పి రేపు జూన్ 4వ తారీఖున అందరూ సంబరాలు సంక్రాంతి పండుగలా జరుపుకుంటున్నామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం.